తెలుగులో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? 3 నిమిషాలు మీ ముందుంచుతా. ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో చేయండి. ఈరోజు స్టాక్ మార్కెట్ ఎందుకు పడిందో తెలుసా? ఇండియాకి అలాగే యూఎస్‌కి సంబంధించిన ట్రేడ్ డీల్‌లో డిలే రావడం వల్ల కూడా పెట్టుబడిదారుల్లో అనిశ్చితి ఏర్పడింది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్‌లో భారీగా చాలా లాస్ అయింది. దానివల్ల కూడా బ్యాంకింగ్ సెక్టర్ డౌన్ అయింది ఈరోజు. అలాగే టీసీఎస్ కూడా తన ఎంప్లాయీస్‌ని చాలామందిని కట్ చేసింది. సో, దానివల్ల కూడా ఐటీ సెక్టర్ డౌన్ అయింది. అలాగే ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూయస్‌గా సెల్ చేస్తున్నారు. అందువల్ల కూడా ఈరోజు మార్కెట్ డౌన్ అయింది. అలాగే ట్రేడింగ్ చార్ట్స్‌లో కూడా నిఫ్టీకి సంబంధించిన సపోర్టింగ్ లెవెల్స్ మంచిగా రాలేదు. దానివల్ల ట్రేడర్స్ కూడా మంచి రికవరీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, అందువల్ల కూడా ట్రేడర్స్ ఇంట్రెస్ట్ చూపడం లేదు. దీనివల్ల స్టాక్ మార్కెట్ పడింది. నిఫ్టీ 156 పాయింట్స్, అలాగే సెన్సెక్స్ 572 పాయింట్స్ డౌన్ అయింది. ఈరోజు డిఐఎస్ అండ్ ఎఫ్ఐఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. సిఏలో డిఐఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. 15,433 క్రోర్స్ బై చేశారు. అలాగే 8,834 క్రోర్స్ సెల్ చేశారు. అలాగే నెట్ వాల్యూ చూస్తే 6,599 క్రోర్స్గా ఉన్నారు డిఐఎస్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 9,560 క్రోర్స్ బై చేశారు. 15,437 క్రోర్స్ సెల్ చేశారు ఈరోజు. సో, నెట్ వాల్యూ నెగిటివ్లో ఉంది, 5,876 క్రోర్స్. అలాగే ఎన్ఎస్సి బిఎస్సిలో ఎంఎస్సిలో చూస్తే డిఐఎస్ 15,799 క్రోర్స్ బై చేశారు. 9,034 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే 6,764 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 9,993 క్రోర్స్ బై చేశారు. 16,076 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే నెగిటివ్లో ఉంది, -6,082 క్రోర్స్. సో, రెండు ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో కూడా ఎఫ్ఐఎస్ చాలా దారుణంగా సెల్ చేస్తున్నారు. ప్రతి ట్రేడింగ్ సెషన్లో కూడా వాళ్ళు ఎక్కువగా సెల్ చేయడం వల్ల కూడా స్టాక్ మార్కెట్ డౌన్ అయింది. సో డౌన్ అయిందని ఎవరు భయపడకండి. సో, మనకు ప్రతి ఒక్క స్టాక్ కూడా బయింగ్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు టాప్ గెయినర్స్ చూస్తే శ్రీరామ్ ఫైనాన్స్ 2.86% ఇంక్రీజ్ అయింది. సిప్లా 2.58% ఇంక్రీజ్ అయింది. హీరో మోటోకో 1.43% ఇంక్రీజ్ అయింది. హిందుస్థాన్ యూనిలీవర్ 1.8% ఇంక్రీజ్ అయింది. ఏషియన్ పెయింట్స్ 1% ఇంక్రీజ్ అయింది. అలాగే టాప్ లూజర్స్ చూస్తే కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.44% డౌన్ అయింది. బజాజ్ ఫైనాన్స్ 3.64% డౌన్ అయింది. విప్రో 3.53% డౌన్ అయింది. ఇండస్ బ్యాంక్ 2.63% డౌన్ అయింది. భారతీ ఎయిర్టెల్ 2.46% డౌన్ అయింది. సో, ఇవి ఈరోజు